ఒకసారి హైదరాబాద్ నుంచి బెంగళూరుకి బై ఎయిర్ వెళ్దామని ఒక నలుగురు డిసైడ్ చేసుకున్నారు. ఈ నలుగురు ఎవరెవరంటే ఒక పొలిటీషియను, ఒక టీచరు, ఒక స్టూడెంటు, ఒక ఆయన పైలట్. ఈ నలుగురు ఒక చిన్న ఎయిర్ క్రాఫ్ట్, ఆ చిన్న ఎయిర్ క్రాఫ్ట్లో హైదరాబాద్ నుంచి బయలుదేరారు. ఎయిర్ క్రాఫ్ట్ స్టార్ట్ అయింది, టేకాఫ్ అయింది. టేకాఫ్ అయిన తర్వాత కొద్దిగా మిడ్ ఎయిర్లో టెక్నికల్ ఎర్రర్ అరైజ్ అయింది. వెంటనే పైలట్ చెప్తాడు, నాయన ఈ ఫ్లైట్ క్రాష్ ల్యాండ్ అయిపోతుంది, కానీ దురదృష్టవశాత్తు దీంట్లో 3 పారాషూట్లు ఉన్నాయి, మరి మీకు మీరు సేవ్ చేసుకోవాలి అని చెప్పాడు. కానీ నేను ఆయన పైలట్ కాబట్టి వెంటనే ఆయన పారాషూట్ తీసుకున్నాడు, జంప్ చేసేసాడు. మీకు తెలుసు పొలిటీషియన్స్ చాలా కన్నింగ్గా ఉంటారు. వెంటనే గాబరిగా తీసేసుకున్నాడు, దాన్ని మనకి గెంతేశాడు. ఇప్పుడు టీచరు, స్టూడెంట్ ఉన్నాడు. టీచర్కి ఏమో 60 ఏళ్ళు, స్టూడెంట్కి ఏమో 7 ఏళ్ళు. టీచరు చెప్తాడు, నాయన నేను 60 ఏళ్ళు బతికాను కదా, ఒకటే పారాషూట్ ఉంది కాబట్టి నువ్వు వేసుకొని దూకేరా నాయన అని చెప్తాడు. మీకు ఇంతకుముందు చెప్పాను, పిల్లలు 7 ఏళ్ళ వరకు చాలా అవేర్ఫుల్గా, వేక్ఫుల్గా, క్రియేటివ్గా ఉంటారు. పిల్లోడు చెప్తాడు, సార్ ఇంకా 2 పారాషూట్లు ఉన్నాయని అంటాడు. ఇంకా 2 పారాషూట్లు ఎట్లా ఉంటాయి నాయన? పైలట్ ఒకటి వేసుకొని దూకేశాడు, పొలిటీషియన్ ఒకటి దూకేశాడు, మరి ఈ 3 ఇంకొకటే కదా ఉండాలి. లేదు సార్, ఆ పొలిటీషియన్ నా స్కూల్ బ్యాగ్ పట్టుకొని దూకేశాడు అని అన్నాడు. బాగా యాంగ్జైటీలో ఉండేటప్పుడు, బాగా టైం షార్టేజ్ ఉండేటప్పుడు మనం తప్పులు చేస్తాం. ఎవరు తప్పు చేస్తారు? ఎవరు ఫాస్ట్గా ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటారో వాళ్ళు తప్పు చేసేస్తారు. చూడండి, మీరు ఎవరైనా సరే ఈ కార్ నేర్చుకునే మొదటి రోజుల్లో మీకు 2 లెగ్స్ ఉంటాయి, ఆ ముందేమో 3 పెడల్స్ ఉంటాయి, బ్రేక్, క్లచ్, యాక్సలరేటర్, 2 కాళ్ళు ఉంటాయి. కాబట్టి అప్పుడు మీరు ఏం చేస్తారు? బ్రేక్ బదులు యాక్సలరేటర్, యాక్సలరేటర్ బదులు బ్రేక్ నొక్కేస్తూ ఉంటారు. ఇంకోటి గమనించండి, ఎవరైనా సరే మీకు టీ చేయడం వచ్చు అనుకోండి, నార్మల్గా టీ చేయటం 3 నిమిషాల్లో మీరు చేసేయచ్చు. అదే మీరు 3 నిమిషాల్లో నువ్వు టీ చేయని ఒక స్టాప్ వాచ్ పెట్టుకున్నారనుకోండి, వెంటనే మీరు గాబరి పడిపోతారు. ఈ సీక్వెన్స్ అన్నిట్లో ఏం జరుగుతుందో చూడండి. ఈ యాంగ్జైటీ, ఈ స్ట్రెస్, ఈ టెన్షన్. ఈరోజు క్వశ్చన్, ఒక ఆయన స్ట్రెస్ వచ్చేటప్పుడు, టెన్షన్ వచ్చేటప్పుడు, ఈ యాంగ్జైటీ బాగా పెరిగిపోయేటప్పుడు ఏం చేయాలా? అసలు ఈ స్ట్రెస్ అంటే ఏంటి చూడండి. డాక్టర్ హ్యాన్స్ సాలీ ఏమంటాడంటే, ఇట్ ఈస్ ది నాన్ స్పెసిఫిక్ రెస్పాన్స్ ఆఫ్ ది హ్యూమన్ బాడీ అట్ ద ఫిజికల్ అండ్ మెంటల్ లెవెల్స్ అని చెప్తున్నాడు. స్ట్రెస్లో, సీక్వెన్స్లో
మీకు జరిగే సీక్వెన్స్ ఒకసారి చూడండి. స్ట్రెస్ అనేది, టెన్షన్ అనేది అసలు రాంగ్ కాదు. ఆ మాత్రం సిచ్యుయేషన్ మీకు ఏది కూడా మీరు బాడీని ఎఫర్ట్ పెట్టకపోతే ఎలా జరుగుతుంది? మీ బ్లడ్ కొంత మూమెంట్ ఉంటుంది, మీ రెస్పిరేషన్ కొంత ఉంటుంది, హార్ట్ బీట్ కొంత ఉంటుంది, ఉండి తీరాలి. మరి ఆ మాత్రం హార్ట్ బీట్ ఉండకంట ఆ బ్లడ్లో మూమెంట్ లేకపోతే ఎలా? కొంత యాక్సెప్టెడ్ లెవెల్స్ ఉంటాయి. దీన్ని యూస్ట్రెస్ అంటారు, EUSTRESS. ఒక డిజైరబుల్ లెవెల్ ఆఫ్ యాంగ్జైటీ ఈజ్ రిక్వైర్డ్. దేవుడు సృష్టించాడు అది మనకి. ఇప్పుడు చూడండి, మీరు ఎలా రోడ్డు మీద వెళ్తున్నారు, సడన్గా మీకు ఆ పక్కనే ఉన్న లాన్లో ఒక పాము కనిపించింది, వెంటనే మీరు ఆ రోడ్డు మీద నుంచి జంప్ ఇటు చేస్తారు. ఎందుకని? ఆ స్పెసిఫిక్ అలా జంప్ చేయటం వల్లనే కదా నువ్వు బతికావు. సడన్గా ఏదో క్రికెట్ ఆడుతున్నావు, ఎవరో ఫాస్ట్ బౌలరు 110 కిలోమీటర్ స్పీడ్లో వేసాడు అనుకోండి, మీ తలకాయ మీదకి వచ్చేసేటప్పుడు మీ తల ఇలా తప్పిస్తారు. ఈ తల ఇలా తప్పించడం వల్లనే కదా నీకు ఆ తలకాయ ఇంకా మిగిలింది. అంటే ఈ స్ట్రెస్ సీక్వెన్స్ ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. స్ట్రెస్ జరిగేటప్పుడు ఏం జరుగుతుందో చూడండి మీరు. మీ పీపుల్ డైలేట్ అవుతుంది, మీ విజువల్ ఫీల్డ్ ఎన్లార్జ్ అవుతుంది. ఎందుకని? దేవుడు సృష్టించాడు అట్లా. ఎక్కువ డాటా మీకు చేరాలి కాబట్టి కళ్ళు పెద్దవి అవుతాయి. హార్ట్ బీట్ పెరుగుతుంది. ఎందుకని? హార్ట్ బీట్ పెరిగితే కదా బ్లడ్ సప్లై పెరుగుతుంది. ఆ స్ట్రెస్ ఇన్సిడెంట్లో బ్లడ్ ఎక్కువ సప్లై కావాలి కాబట్టి బ్లడ్ సప్లై పెరుగుతుంది, ఆక్సిజన్ డిమాండ్ పెరుగుతుంది. కాబట్టి వెంటనే మీరేంటి, గుండె ఫాస్ట్గా కొట్టుకుంటూ ఉంటుంది. రెస్పిరేషన్, ఆక్సిజన్ బాగా అందాలి కాబట్టి రెస్పిరేషన్ ఫాస్ట్గా అవుతుంది. 16 breaths per minute, 72 beats per minute, ఇవన్నీ కూడా జరగాలి. అలాగే చెమట పెరుగుతుంది చూడండి. స్ట్రెస్ వచ్చింది, చెమట పెరుగుతుంది. ఎందుకంటే వేడి పెరగాలి. కెటబాలిజం, అనబాలిజం, మెటబాలిజం ఇవన్నీ పెరిగితే కదా మీకు అందే ఎనర్జీ పెరుగుతుంది. ఎనర్జీ పెరగకపోతే మీకు కరెక్ట్గా అందదు కాబట్టి ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి. అంటే ఇవన్నీ తప్ప మరి. అలాగే స్ట్రెస్ జరిగేటప్పుడు ఇంకోటి చూడండి, మీకు టాయిలెట్ ఎక్కువ టైం వెళ్తారు. ఎందుకని? టాక్సిన్స్ ఎక్కువ ఫార్మ్ అవుతాయి కాబట్టి. ఇవన్నీ తప్ప? అస్సలు తప్పు కాదు. ద హోల్ బాడీ ఈజ్ సింపథైజింగ్ విత్ ద సిచ్యువేషన్. అందుకే దీన్ని అటానమిక్ నర్వస్ సిస్టంలో, బికాస్ ఇవన్నీ కూడా సింపథైజ్ చేస్తాయి కాబట్టి సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ అంటారు. అంటే మళ్ళీ ఆ ఈవెంట్ అయిపోయింది, మీరు అదే విధంగా మీ హార్ట్ బీట్ కంటిన్యూ అయిపోయి, అదే విధంగా మీ లంగ్ కంటిన్యూ అయిపోయి, అదే విధంగా మీ కిడ్నీలు, మీ లంగ్, మీ లివర్, మీ ఫంక్షనింగ్ ఆఫ్ యువర్ బ్రెయిన్, మీ ఎడ్రినల్ గ్లాండ్స్, మీ థైమస్ గ్లాండ్, మీ గోనాయిడ్స్, ఇదే విధంగా మీకు కంటిన్యూ అయ్యామనుకోండి, ఏం జరుగుతుంది అప్పుడు? మరి మీ సిస్టమ్ ఫెయిల్ అవుతుంది కదా. అంటే ఏదైనా మీరు ఒక ఎలాస్టిక్ ఇలా లాగారు, అది సింపథెటిక్ నర్వస్ సిస్టమ్. మళ్ళీ ఆ ఎలాస్టిక్ ఒరిజినల్ పొజిషన్ మళ్ళీ రీటైన్ చేసుకోవడానికి మళ్ళీ మామూలు స్థితికి రావాలి. అంటే ఈ పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ అంటే మళ్ళీ యథావిధిగా రావటమే, ఆ రిలాక్సేషన్ రావటమే. ఆ రిలాక్సేషన్ రానప్పుడు, నువ్వు కంటిన్యూ అయినప్పుడు, ఇట్ విల్ బి లోడ్ ఆన్ యువర్ సిస్టమ్. ఎనీ డిసీజ్, ఆల్ డిసీజెస్ ఇప్పుడు ఏం కనుక్కున్నారంటే, ప్రతి డిసీజ్ కూడా ఇప్పుడు సైకోసోమాటిక్ అని కనుక్కుంటున్నారు. ఇంతకుముందు ఎప్పుడో చాలా తక్కువ ఉండే సైకోసోమాటిక్ డిసీజెస్. ఈరోజు 80% ఆఫ్ ద డిసీజెస్ ఆర్ సైకోసోమాటిక్ అనే వచ్చేసింది. అంటే ద డిసీజ్ ఈజ్ స్టార్టింగ్ ఇన్ ద సైకో, అంటే మైండ్లో స్టార్ట్ అయ్యి బాడీకి డిసెండ్ అవుతుంది మెల్లగా. అంటే డిసీజ్ అంటే చూడండి, సైకిక్ స్టేజ్, సొమాటిక్ స్టేజ్, సైకోసొమాటిక్, సైకిక్ స్టేజ్, సైకోసొమాటిక్ స్టేజ్, సొమాటిక్ స్టేజ్, ఆర్గానిక్ స్టేజ్, 4 స్టేజ్లు ఉన్నాయి. అంటే ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అయింది? నీ మైండ్లో స్టార్ట్ అయింది. ప్రతి ప్రాబ్లం ఎక్కడుంది? నీ మైండ్లో ఉంది. కానీ మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, మీకు ప్రాణాయామాల గురించి,
మెడిటేషన్ గురించి ఎందుకు చెప్తున్నాం? ప్రతి దానికి రూట్ ప్రాణాయామ, మెడిటేషన్. మీకు ఎమోషన్ వచ్చింది, వెంటనే మీ బ్రెత్ మారుతూ ఉన్నది. చలే వాతే చలం చిత్తం, నిశ్చలే నిశ్చలం భవేత్. ఏంటి? ఎక్కడైతే ప్రాణబంధనం హీ మనః. మైండ్ని హ్యాండిల్ చేయాలంటే ప్రాణ ఈజ్ యువర్ వెహికల్. మరి మనం ఎక్కడి నుంచి ఇంప్యూరిటీస్ వచ్చాయి? మా ఇంప్యూరిటీస్ని పోగొట్టుకోవాలంటే ఏం చేయాలా? ఈ ఇంప్యూరిటీస్ అన్ని ఎక్కడ సెటిల్ అయిపోయాయి? ఇంద్రియానాం దహయంతి దోష ప్రాణస్య నిగ్రహాత్. అందుకనే ప్రాణాయామ త్రయం కృత్వా సర్వ పాపై ప్రముచ్యతే. ఎక్కడ ఈ డిసీజెస్ అన్ని ఎక్కడి నుంచి వస్తున్నాయి? నీ ప్రాణంలో ఇంబ్యాలెన్స్ అయింది. ఎప్పుడైనా చూడండి, కోపం వచ్చేటప్పుడు నీ బ్రెత్ ఎలా ఉంది? ఫాస్ట్గా ఉంది, షాలోగా ఉంది. నీ నేచర్ ఆఫ్ ది బ్రెత్ మారిపోతూ ఉంది. కాబట్టి ఎప్పుడైతే మనం ఈ విధంగా హ్యాండిల్ చేస్తున్నామో మనకి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎప్పుడైనా ఎనీ స్ట్రెస్, ఎక్కడ స్ట్రెస్ వచ్చినా మొత్తం మీకు ముందు బాడీకి అరైవ్ అవ్వక ముందు మీ ఆర్గానిక్ లాస్ట్ స్టేజ్లో మీకు తెలుస్తుంది. ఇక్కడ హార్ట్లో మీకు బ్లాక్ అయినా, లేకపోతే బ్రెయిన్లో ట్యూమర్ అయినా, ఒక జాయింట్లో డ్రై అయిపోయినా, ఇవి ఎప్పుడు స్టేజ్ మీకు ఒక డయాబెటీస్ వచ్చినా లాస్ట్ స్టేజ్లో మీకు ఏ ఆర్గాన్ వీక్ ఉందో ఆ ఆర్గాన్లో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. మొదట్లో మీకు యాంగ్జైటీ అనేది, స్ట్రెస్, టెన్షను ఇవన్నీ కూడా కరెక్టెడే. తనావ్, పరేషాని, ఇంటెన్సిఫైడ్ స్ట్రెస్ ఈజ్ టెన్షన్. మొదట్లో మీరు యాంగ్జైటీ హ్యాండిల్ చేసుకోలేదు, మీ బ్రెత్ని మీరు అవేర్ఫుల్గా ఉండలేదు. అందుకని నేను ఎప్పుడు చెప్పేది ఏంటంటే, ఎప్పుడు ఈవెంట్స్ ఉంటాయి కానీ చిన్న చిన్న ఈవెంట్స్కి చూడండి. సినిమా టికెట్ల గురించి నించున్నారు, దానికి టెన్షన్ పడాల్సిన అవసరమే ఉంది. ట్రాఫిక్ జామ్ ఉంది, దానికి టెన్షన్ పడాల్సిన అవసరమే ఉంది. ప్రతి చిన్న ఇష్యూకి కూడా ఏదో ఒక స్ట్రైక్ అయింది, ఆర్ పోలీస్ ఈజ్ ఫేసింగ్ అన్ అన్రూలీ మాబ్, ఓ ఫ్యాక్టరీ షట్ డౌన్ అయింది. కొన్ని ఇన్సిడెంట్లకి కొద్దిగా యాంగ్జైటీ చూపించిన అర్థం ఉంది. కానీ ప్రతి చిన్న ఈవెంట్కి మీకు ఆ ఈవెంట్స్ జరిగేటప్పుడు మీరు ఏం చేయాలి, దీనికి సిచ్యువేషన్ని ఎలా హ్యాండిల్ చేయాలనేది కొద్దిగా తెలుసుకుందాం. మీరు ఎప్పుడైనా యాంగ్జైటీ, స్ట్రెస్, టెన్షన్ వచ్చేటప్పుడు ఫస్ట్ ఇమ్మీడియట్గా మీకు ఇంతకుముందు యాంగర్ గురించి చెప్పేటప్పుడు, యాంగ్జైటీ చెప్పేటప్పుడు, వరీ గురించి చెప్పేటప్పుడు నేను ఆల్రెడీ చెప్పాను, మీ శ్వాసని గమనించండి. శ్వాసని గమనిస్తే ఆ ఎనర్జీ ఫ్రమ్ స్ట్రెస్, యాంగ్జైటీ, టెన్షన్ విల్ షిఫ్ట్ టు ది విట్నెసింగ్ ఆర్ అబ్జర్వేషన్ ఆఫ్ యువర్ బ్రెత్. వెంటనే ఇట్ షిఫ్ట్ అయిపోతుంది. ఇంకొక ఫైన్ టెక్నిక్ ఏంటంటే, బ్యాక్వర్డ్ కౌంటింగ్ ఆఫ్ బ్రెత్స్ స్టార్ట్ చేయండి. మీరు యాంగ్జైటీ ఉండేటప్పుడు మీరు ఆ సీక్వెన్స్ మీలో తిరుగుతూ ఉంటుంది. మీరేం చేస్తారు? ప్రతి ఈవెంట్ని రీకాల్ చేసుకొని, మళ్ళీ రీప్లే చేసుకొని, మళ్ళీ రీవైండ్ చేసుకొని, మీ దగ్గర ఉన్న టేప్ని రీవైండ్ రీప్లే, రీవైండ్ రీప్లే, రీవైండ్ రీప్లే. ఏమవుతుంది? హీట్ పెరిగిపోతుంది, మీకు తలకాయలు వేడిపోయి పెరిగిపోతుంది. అంటే ఏంటి? మీ మైండ్ ఈస్, ఆ థాట్ మీకు ఇట్ ఈస్ డామినేటింగ్ ఇన్ దట్ పర్టికులర్ మూమెంట్. కానీ నువ్వెవరు? నువ్వు ఆలోచన కాదు. ఆలోచన మధ్య ఉన్న నువ్వు సంధివి కదా. మరి అలాంటప్పుడు నువ్వు ఆలోచన అనుకోవటం వల్లే కదా నీకు ప్రాబ్లం వచ్చింది. కాబట్టి ఇమీడియట్లీ యు గో ఫర్ బ్యాక్వర్డ్ కౌంటింగ్ ఆఫ్ బ్రెత్. ఈ బ్యాక్వర్డ్ కౌంటింగ్ ఆఫ్ బ్రెత్ అంటే ఏంటంటే, మీరు శ్వాసను కౌంట్ చేసుకోండి. 11 ఇన్, 11 అవుట్, 10 ఇన్, 10 అవుట్, 9 ఇన్, 9 అవుట్, 8 ఇన్, 8 అవుట్. శ్వాసను మీరు కౌంట్ చేయటం చేయండి. లెఫ్ట్ ఇన్, బ్రీద్ ఇన్ ఆర్ బ్రీద్ అవుట్. మీరు ఏం ఒక సింగిల్ హ్యాండ్తో కూడా 11 ఇన్, 11 అవుట్. మీ శ్వాసని బ్యాక్వర్డ్ కౌంటింగ్ చేయండి. అలాగే ఇంకొక ఫైన్ టెక్నిక్ ఏంటంటే, మీకు అబ్డమన్, మీ డయాఫ్రమ్ కింద భాగం కిందకి మీదకి అయ్యేటప్పుడు, అబ్డమన్ వాడేటప్పుడు మీకు లంగ్స్ లోపల బేస్ ఏరియాకి ఎయిర్ వెళ్తూ ఉంది, బ్రెత్ వెళ్తూ ఉంది. మీ అబ్డమన్ని గాలి పీల్చేటప్పుడు అబ్డమన్ని ఎక్స్పాండ్ చేయండి, గాలి వదిలేటప్పుడు అబ్డమన్ని కాంట్రాక్ట్ చేయండి. అప్పుడు పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ స్టిమ్యులేట్ అవుతుంది.
పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ స్టిమ్యులేట్ అయ్యేటప్పుడు మీ స్ట్రెస్ తగ్గిపోతుంది. అలాగే ప్రణవ ప్రాణాయామ ఏంటంటే ఓం అనేది ఇంటి మీద రాసుకునేది కాదు, పుస్తకాల మీద రాసుకునేది కాదు, అది చేసేదానికి. మీరు ఓం అనేటప్పుడు మీ అప్పర్ ఏరియా, మీ లంగ్స్లో ఉన్న టాప్ ఎపెక్స్ ఏరియా, మిడ్ కోస్టల్ ఏరియా, బేస్ ఏరియా, ఈ మూడు కూడా పనిచేసేటప్పుడు టోటల్ ఓం అనేది జరుగుతూ ఉంటుంది. అంటే మీ బ్రహ్మ విష్ణు మహేశ్వర మీ టోటల్ బాడీ ఒక హార్మోనీలోకి వస్తుంది. ఇది కూడా ఒక స్ట్రెస్ హ్యాండ్లింగ్, బ్యూటిఫుల్ స్ట్రెస్ యాంగ్జైటీ ఈ సీక్వెన్స్ని హ్యాండిల్ చేయొచ్చు. అలాగే భ్రామరీ ప్రాణాయామ. భ్రామరీ అంటే ఏంటి? ఒక తుమ్మెదలా నువ్వు సౌండ్ చేస్తున్నావు. ఇంతకుముందు ఇవన్నీ చెప్పున్నాను కాబట్టి మీకు మళ్ళీ చేయలేదు. భ్రామరీ అంటే ఏంటంటే గాలి పీల్చుకున్నారు, మీ ఫ్రంటల్ లోబ్స్ ఆఫ్ ది బ్రెయిన్ వైబ్రేట్ అవ్వాలి. నాలుక ఈ లోయర్ టీత్ వెనకాతలు పెట్టి మీరు ఎప్పుడైతే ఇది చేశారో వెంటనే భ్రామరీలో కూడా మీ యాంగ్జైటీ తగ్గిపోతూ ఉంది. అలాగే తులసి ఆకులు తినండి. అలాగే ఎప్పుడైనా స్ట్రెస్, టెన్షన్, యాంగ్జైటీ, వర్రీ వచ్చేటప్పుడు వాటర్ తాగండి. బాడీకి హీట్ కావాలి. అలాగే మీ లోపల కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ ఎక్కువైపోతే మీ యాంగ్జైటీ, స్ట్రెస్, టెన్షన్, వర్రీ ఎక్కువ ఉంటాయి. కాబట్టి కార్బన్ డైఆక్సైడ్ని వదిలేయండి బయటికి. మీకు తెలియకంటేనే మీ సిస్టమ్ చాలా వరకు ఇది చేస్తూ ఉంటుంది. చూడండి, ఎప్పుడైనా అలసిపోయారు అంటారు, మీకు తెలియకంటేనే ఇది ఎందుకు జరిగింది? మీకు దేవుడు అలా ఒక క్రియేట్ చేశాడు. అదే మీరు గాలిని బయటికి పెట్టారనుకోండి, ఇలా గాలి పీల్చుకున్నారు, గాలి నోటి ద్వారా వదిలారు, మీకు కార్బన్ డైఆక్సైడ్ బయటికి పోతుంది, వేడి బయటికి పోతుంది. వాటర్ తాగారు, దీనివల్ల మీకు స్ట్రెస్, టెన్షన్ అన్నీ తగ్గిపోతూ ఉన్నాయి. ఇంకొకటి యోగాట్, కర్డ్ తినండి. ఇట్ ఈస్ ఎ స్ట్రెస్ రిలీవర్. స్ట్రెస్ రిలీవ్, ఇమ్మీడియట్లీ స్ట్రెస్ రిలీవ్ అవుతుంది. అన్నిటికన్నా కొన్ని పాయింట్స్ని రిలాక్స్ చేయడం నేర్చుకోండి. కళ్ళు ఎప్పుడైనా స్ట్రెస్, టెన్షన్ వచ్చేటప్పుడు కళ్ళు బాగా స్ట్రెస్కి లోనవుతాయి. మీ లంగ్స్, మీ హార్ట్, లివరు, కిడ్నీస్, మీ అడ్రినల్ గ్లాండ్స్, కొన్ని గ్లాండ్యులర్ పొజిషన్స్ యాక్టివేట్ అవుతాయి. మీ గ్లాండ్యులర్ పొజిషన్స్, ఇప్పుడు అడ్రినల్ గ్లాండ్ ఏం చేస్తుంది? అడ్రినలిన్, నార్ అడ్రినలిన్ రిలీజ్ చేస్తుంది. అప్పుడు ఈ అడ్రినలిన్ కార్టిసాల్ పదార్థం బాగా ఎక్కువ రిలీజ్ చేస్తుంది. మీ DHEA, డీహైడ్రో ఎపియాండ్రోస్టెరాన్ హార్మోన్ ప్రొడక్షన్ తగ్గిపోతుంది. మెలటోనిన్, సెరటోనిన్ లెవెల్స్ బాగా తగ్గిపోతాయి. అందుకనే ఎప్పుడైనా టెన్షన్, స్ట్రెస్ వచ్చేటప్పుడు రిమెంబర్ స్మైల్, రిమెంబర్ లాఫ్టర్, బాగా నవ్వటానికి ప్రయత్నం చేయండి. నవ్వు ఆ టైంలో ఏమొస్తుంది అంటే నవ్వుని ఇమిటేట్ చేయండి. మీరు ఒక నవ్వుని తెచ్చుకోండి, ఆర్టిఫిషియల్గా తీసుకొచ్చుకోండి, అది వెంటనే రియల్ అయిపోతుంది. ఎలా? ఓడి జస్ట్ కేవలం మీకు ఆటోమేటిక్గా ఇలా నవ్వేటప్పుడు, కొంత ఇనిషియేట్ చేసేటప్పుడు ఆ నవ్వు అనేది ఆటోమేటిక్గా వస్తుంది. కాబట్టి మీకు ఇంతకు ముందు చెప్పాను, రాత్రి పడుకునే ముందు, పడుకొని లేవగానే కంపల్సరీగా నవ్వటం, స్మైల్ చేయటం, మీ హార్ట్ని ఒక పీస్ ఏరియా, ఒక ట్రాంక్విలిటీ ఏరియాగా బిహేవ్ చేయండి. తర్వాత ఇంకొక స్ట్రెస్ వచ్చేటప్పుడు ఆటోమేటిక్గా మీ ఫిస్ట్ ఇలా టైట్ అయిపోతుంది. ఎందుకంటే మీరు అగ్రెసివ్ అయిపోతారు. అవతల మీ ఉన్న ఫ్యాక్టర్స్ని ఎలా ఓవర్కమ్ చేయాలి అనుకుంటారు. కాబట్టి మీరు కొన్ని ఫిజికల్ ఎక్సర్సైజ్ నేను ఆల్రెడీ చెప్పాను. ఆ ఫిజికల్ ఎక్సర్సైజ్, రిలాక్సింగ్ యువర్ రిస్ట్, రిలాక్సింగ్ యువర్ పామ్స్, రిలాక్సింగ్ యువర్ వేస్ట్, ఇవన్నీ కూడా ఉదరానికి, ఈ ఫింగర్స్కి, షోల్డర్కి ఈ రిలాక్సేషన్ ఎక్సర్సైజెస్. కొన్ని పార్ట్స్లో ఎక్కువ స్ట్రెస్ రిసైడ్ అవుతుంది కాబట్టి ఆ పార్ట్స్ని రిలాక్స్ చేయండి. దీని గురించి మీరు ఎక్కడికో వెళ్ళాలా? ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. కూర్చున్న ఏరియాలోనే మీరు రిలాక్స్ చేయొచ్చు. ప్రోగ్రెసివ్గా
థింక్ దట్ యు ఆర్ రిలాక్సింగ్ ఈచ్ పార్ట్ ఆఫ్ యువర్ బాడీ. కళ్ళను రిలాక్స్ చేశారు, కళ్ళను లూజ్గా వదిలేయండి. దవడ టైట్ అయిపోతుంది. స్ట్రెస్, యాంగ్జైటీ, వరీ, టెన్షన్ వచ్చేటప్పుడు దవడని బాగా రిలాక్స్ చేయండి. ఏముంది దవడలు ఇలా అన్నారు, ఇలా అన్నారు, వెంటనే దవడ రిలాక్స్ అయింది. కళ్ళు స్క్వీజ్ చేయండి, కళ్ళు రిలాక్స్ అయిపోతుంది. కళ్ళుని అటు ఇటు తిప్పారు, వెంటనే పైకి అన్నారు, కిందకి అన్నారు, కార్నర్స్కి అన్నారు, డయాగ్నల్ అన్నారు, సైడ్ రౌండ్కి తిప్పారు, ఇటు రౌండ్కి తిప్పారు, క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్, ఒక పార్షియల్గా పైన హెమిస్ఫియరు, కింద లోయర్ హెమిస్ఫియరు చేశారు. నాసికాగ్ర దృష్టి, కళ్ళు, అగోచరి ముద్ర, సాంబవి ముద్ర, ఇవన్నీ కూడా బాడీని బాగా రిలాక్స్ చేస్తాయి. ఇప్పుడు కళ్ళు ఇక్కడ చూసుకున్నారు, ఇలా చూసారు, కళ్ళు అంత టైట్ చేయొద్దు. టైట్ చేస్తే మీ యాంగ్జైటీ పెరుగుతుంది. కేవలం యూ ఫీల్ దట్ యు ఆర్ అబ్జర్వింగ్ ది ఆజ్ఞాచక్ర. బొట్టు పెట్టుకునే ప్రదేశం కూడా అందుకే స్టార్ట్ అయింది. బొట్లు పెట్టుకుంటున్నారు, అసలు మర్చిపోయారు. ఎందుకని బొట్టు పెట్టుకున్నారు? అక్కడ సీట్ ఆఫ్ ది మైండ్, అది మర్చిపోయారు. జన్యం ఎందుకు వేసుకున్నారు? మీకు ఏడా పెంగళ సుషుమ్న, 3 knots ఆర్ ఏడా పెంగళ సుషుమ్న, అవన్నీ మర్చిపోయారు. స్వరశాస్త్రాన్ని మర్చిపోయారు. స్వరశాస్త్రాన్ని గురించి మనం చేస్తూ ఉన్నాం, అవి మర్చిపోయాం. ఇవన్నీ కూడా ఇప్పుడు అలాగే మీరు యాంగ్జైటీ వచ్చింది, ఇయర్ని బాగా స్క్వీజ్ చేశారు. మీ రిస్ట్ పార్ట్, ఈ లింఫ్ ఫ్లూయిడ్ మూవ్మెంట్ బాగా తగ్గిపోతుంది కాబట్టి ఆ లింఫ్ మూవ్మెంట్కి బాగా, అలాగే చప్పట్లు, ఈ చప్పట్లు ఎప్పుడైనా ఇది కూడా వెంటనే గట్టిగా హార్డ్లీ బాగా, మీకు ఇంతకుముందు భజనలు అనేవి కూడా అదే విధంగా స్టార్ట్ అయింది. కానీ యాక్చువల్గా అది ఎందుకు స్టార్ట్ అయింది? గెంతారు, భజనలు చేశారు, మీ ఆక్యుప్రెషర్ పాయింట్స్, మీ పామ్లో, మీ సోల్ ఆఫ్ ది ఫీట్లో, ఇవన్నీ కూడా స్టిమ్యులేట్ అవుతాయి అన్నమాట. అలాగే స్ట్రెస్, ఇప్పుడు దిస్ థంబ్ ఈజ్ కనెక్టెడ్ విత్ ది హెడ్, ఇది కంప్లీట్గా రిలాక్స్ చేశారు. రిలాక్సేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. రిలాక్సేషన్, బ్రెత్, ప్రాణాయామాలు మీరు బాగా, నాడి శోధన, మెంటల్ నాడి శోధన చాలా చాలా ఇంపార్టెంట్. నాడి శోధన, మెంటల్ నాడి శోధన షుడ్ బి ప్రీసీడెడ్ విత్ అనులోమ విలోమ. అనులోమ విలోమలో మీరు బాగా ఎఫర్ట్ పెట్టుకుని చేస్తున్నారు, ఇన్లెట్ అవుట్లెట్. కానీ నాడి శోధనలో ప్రెషర్ లేదు, ఫోర్స్ లేదు, గాలి పీల్చుకుంటున్నారు, గాలి వదులుతున్నారు, ఇలా చేసుకున్నారు. కానీ మెంటల్ నాడి శోధనలో చెయ్యి కూడా వాడలేదు. యు ఆర్ విజువలైజింగ్, యు ఆర్ బ్రీదింగ్ ఇన్ త్రూ లెఫ్ట్, బ్రీదింగ్ అవుట్ త్రూ రైట్, బ్రీదింగ్ ఇన్ త్రూ రైట్, బ్రీదింగ్ అవుట్ త్రూ లెఫ్ట్. ఇలా మీరు చేసుకునేటప్పుడు మీ శరీరం అంతా రిలాక్స్ అవుతుంది, బాడీ అంతా రిలాక్స్ అవుతుంది, మైండ్ రిలాక్సింగ్ అవుతుంది. ఈ విధంగా మీరు చేసుకుంటే మీ టెన్షన్, స్ట్రెస్, యాంగ్జైటీ, వర్రీ, ప్రాబ్లమ్స్, ఇవన్నీ కూడా యూ బి ఏబుల్ టు హ్యాండిల్ వెల్. అన్నిటికన్నా మ్యాక్సిమం ఏంటంటే స్ట్రెస్ అనేది ఇట్ ఈజ్ ఎ నెససరీ. ఇప్పుడు మీరేంటి స్ట్రెస్ అంటే పడుకోవాలి, ఇంట్లో పడుకోవాలి, లేజీ అవ్వాలి అనేది అనుకోవద్దు. దీస్ ఆర్ ఆల్ గాడ్ ఈజ్ చూజింగ్ అస్ ఫర్ ఎ హయ్యర్ జాబ్. ఒక ఆబ్స్టికల్ వచ్చేటప్పుడు, ఒక ప్రాబ్లం వచ్చేటప్పుడు గాడ్ హ్యాస్ చోజన్ యూ ఫర్ ఎ హయ్యర్ జాబ్. అప్పుడు నీకు కావాల్సింది ఈక్వానిమిటీ, అప్పుడు వేక్ఫుల్నెస్, అవేర్ఫుల్నెస్, ఈక్వానిమిటీ. అలాగే ఉంటే నువ్వు ఏ స్ట్రెస్, యాంగ్జైటీ నువ్వేం చేయలేదు. యాంగ్జైటీ, స్ట్రెస్ని బాగా హ్యాండిల్ చేసుకోండి. దే కెనాట్ బర్డన్ యూ. ఇది ఇంపార్టెంట్. మీరు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు, ట్రైన్లో కూర్చునేటప్పుడు మీ ట్రంక్ పెట్టి సీట్ కింద పెట్టుకోండి, మీ తలకాయ మీద పెట్టుకోవద్దు. తలకాయ మీద పెట్టుకోవాల్సిన అవసరం ఏంటి? ట్రైనే వెళ్తుంది కదా, కాబట్టి టెన్షన్ అవసరం లేదు. గాడ్ బ్లెస్ యూ. విష్ యూ ఆల్ ది బెస్ట్.